ఇవాళ చదువుకున్న వాక్య భాగంలో దేవుని యొక్క కట్టడి గురించి మనకి జ్ఞాపకం చేయబడింది. సో సంఖ్యాకాండం 15 అధ్యాయాన్ని మనం లాస్ట్ క్లాస్ అనగా క్వారంటైన్ ముందు 1 నుంచి 21 వచనాల వరకు చదువుకున్నాం. ఈవేళ 22 నుంచి 41 వరకు ఉన్న వచనాలు మనం చదువుకున్నాం. సో 22లో ఏమంటున్నట్టు యెహోవా మోషేతో చెప్పిన ఈ ఆజ్ఞలన్నిటిలో అనగా యెహోవా ఆజ్ఞాపించిన దినము మొదలుకొని అటు పైని మీ తరములకు యెహోవా మోషే ద్వారా మీకు ఆజ్ఞాపించిన వాటిలో పొరపాటున దేన్నైనా మీరు చేయకపోయినప్పుడు, సో ప్రభుత్వం ఇచ్చిన ఈ కరోనా ఆజ్ఞలు పాటించకపోతే ఎవరికి ప్రమాదం? మనకు ప్రమాదం, మన ఇరుగు పొరుగు వారి ప్రమాదం, మన వల్ల ప్రభుత్వానికి కూడా. అంటే ప్రభుత్వం నియమించిన ఈ నిబంధన పాటించకపోవడం వల్ల ఎవరికి ప్రమాదం? అందరికీ ప్రమాదం. నీకు నువ్వు అనుకోవచ్చు, నాకు నేను అనుకోవచ్చు నాకేం ప్రమాదం లేదని, బట్ అందరికీ అది. కాబట్టి ఆరోగ్యవంతుడిగా నువ్వు ఉన్నంతకాలం ఇప్పటిదాకా మనకేం లేదు. ఇప్పుడు పొరపాటున ఏమైందంటే అనారోగ్యం వచ్చింది. ఇదే ఇంట్లో మనం 40 రోజుల క్రితం ఆరోగ్యంగా కలిసిమెలిసి మాట్లాడుకున్నాం. ఇదే ఇంట్లో 40 రోజుల తర్వాత మనం బిడియంగా భయంగా మాట్లాడుకుంటున్నాం. సో ఏం జరిగింది ఇక్కడ అంటే ఆరోగ్యం కంటే కూడా భయం ఎక్కువ వచ్చింది. సో ఆజ్ఞల పాటింపు భయం మనకు బాగానే. దేని భయం ఇది? భక్తి భయమా? ప్రాణ భయం. దైవ భయమా ఇది? ప్రాణ భయం. ఎవరి ప్రాణం వారికి విలువైంది. సో ప్రాణభయం అంటే ఈ మాటని తన దాకా వస్తే అంటాం చాలాసార్లు. ఏమంటే నీ దాకా వస్తే కానీ అర్థం కాదండి అంటాం చాలాసార్లు. నిజమే. ఇంతకుముందు మనం అందరినీ అసహించుకునేవాళ్ళం, ఇప్పుడు మనల్ని కూడా మనం అసహించుకుంటున్నాం. అంటే మన దాకా వచ్చేసింది, వస్తుందనే భయం. అంటే ఒక చిన్న రుగ్మత నీ దాకా వస్తుందని భయపడి నువ్వు చాలా ప్రికాషన్స్ తీసుకుంటున్నావు. మంచిదా చెడ్డదా అని నేను మీకే వదిలేస్తున్నా. నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుని, ఇంతకుముందు కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. వెళ్ళే ముందు కూడా మనం కరోనా గురించి అనుకొని వెళ్ళాం కదా. కరోనా లిస్టులో నా పేరుంటే మీరు ఎవరో దాన్ని ఆపలేరు కదా. దేవుడు నా పేరు కరోనా లిస్టులో రాశాడు అనుకోండి, మీరు ఆపుతారా? పాస్టమ్ గారు ఆపుద్దా, లేకపోతే డాక్టర్ గారు ఆపుతారా? ఆపలేరు. ఇవాళ పాశ్చాత్య దేశాల్లో చర్చెస్ ఓపెన్ అయిన తర్వాత అందరూ చర్చిలకు వెళ్ళి ఆ కుర్చీల్లో ఎవరెవరు ఎక్కడ కూర్చునే వాళ్ళు వాళ్ళ ఫోటోలు పెట్టి ముందు ప్రార్థనలు చేశారు. ఏం జరిగిందంటే వాళ్ళు లేరు ఇప్పుడు, వాళ్ళు కరోనా లిస్టులో వెళ్ళిపోయారు. సో దేవుడు మనందరికి కూడా పర్సనల్ లిస్టులు కొన్ని పెడతాడు, యాక్సిడెంటల్ లిస్టులు కొన్ని పెడతాడు, లేదా నేషనల్ కలామిటీ లిస్టులు కొన్ని పెడతాడు. తుఫాన్లు, వరదలు వగైరా. వీళ్ళు కరోనా, కొన్ని తెగుళ్ళు. ఇంతకుముందు ఇవాళ కొత్తదేం కాదు తెగులు అనేది ఇవాళ కొత్తదేమీ అనాదిగా ఉన్నాయి. ఇవాళ కాస్త అవేర్నెస్ వచ్చింది అంతే. ఇవాళ కొంచెం అవేర్నెస్. గతంలో అన్నీ విన్నాం కదా, గతంలో విన్నాం. ఇవాళ ఏంటంటే మన పక్క కాలనీలో చూస్తున్నాం, దానికి తోడు మన ఇంట్లో చూస్తున్నాం. టీవీ ఉందిగా ఇంట్లో మనుషులు రాకపోయినా మనం నడిపించడానికి ఒక టీవీ ఉంది. అందులో లెక్కలు చూసి ఆ లెక్కల ద్వారా భయపడుతున్నాం. మన కాలనీలో అయితే లేదు, అయినా పక్క కాలనీలో మనం తెలుసుకుంటూ ఉన్నాం. అంటే మన దాకా వచ్చేసింది, మన దాకా వచ్చింది కాబట్టి జాగ్రత్త పడుతున్నాం, ఆజ్ఞలు పాటిస్తున్నాం. కాబట్టి ఈ భౌతికమైన ఒక చిన్ని అనారోగ్య భయం మన దాకా వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా మనం ఆజ్ఞాపాలన చేస్తున్నామో ఇప్పుడు ఎవరు చెప్పవలసింది అనుకుంటా కదా. ఇక ప్రభుత్వం కూడా చెప్పవసరంలా, మనకు మనంగా ఎవరిని పోయి ముట్టుకోము. ఇప్పుడు ఇది వచ్చేసింది ఆ బ్రతుకు భయం వచ్చేసింది. ఎవరిని ముట్టుకోం. వాళ్ళు మీరు మంచివాళ్ళే కానీ అక్కడే ఉండమ్మా, మీరు ఆరోగ్యవంతులు నాకు తెలుసు, నేను ఆరోగ్యవంతులని మీకు తెలుసు, కానీ ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటే. అంటే ఇప్పటిదాకా మనం ఏం చేసాం? హద్దు మీరి ప్రవర్తించాం. అంటే నిన్న క్వారంటైన్ ముందాక ఏం చేసాం? మనం అన్నింటిలో హద్దు మీరు ప్రవర్తించాం, ఒక దాంట్లో కాదు. తిండి విషయంలో, మాట విషయంలో, ప్రవర్తన విషయంలో, ఆలోచన విషయంలో,
చాలా చాలా విషయాల్లో హద్దులు మీరి ప్రవర్తించాం. కాదు అని చెప్పడానికి లేదు. అంటే అవతల వాళ్ళు మనకిచ్చిన స్వేచ్ఛను బట్టి, అవతల వాళ్ళు ఏమనుకుంటారనే ఎరుకు కూడా లేకుండా హద్దులు మీరి మనం ప్రవర్తించాం. మానవుడు హద్దు మీరి ప్రవర్తించడం వలన ఇటువంటి ఉపద్రవాలు తన మీదకి తెచ్చుకుంటాం. అంతే కదా, నోరు మంచిదైతే ఊరు మంచిది. నా నోరు బాగుంటే మీరు అందరూ నాతో బాగుంటారు. కాబట్టి నేను హద్దు మీరకూడదు, నా నోరు హద్దు మీరకూడదు. సో కాబట్టి హద్దు మీరి ప్రవర్తించకూడదనే సత్యం ఈ కరోనా వల్ల మరొకసారి మనకి జ్ఞాపకం చేయబడింది. కాబట్టి దేవుని వాక్యం విషయంలో కూడా హద్దు మీరి మనం ప్రవర్తించటం అంత మంచిది కాదు. హద్దులు 2 చోట్ల ఉన్నాయి కదా. అందుకే మనం చాలాసార్లు వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభుత్వానికి ఇచ్చే గౌరవం ప్రభుత్వానికి ఇవ్వాలి, దేవునికి ఇచ్చే గౌరవం దేవునికి, ఎవరి గౌరవం వాడు. పిల్లలకి ఇచ్చే గౌరవం పిల్లలకి ఇవ్వాలి, పెద్దలకి ఇచ్చే గౌరవం పెద్దలకి, గురువులకి ఇచ్చే గౌరవం గురువులకి ఇవ్వాలి, దేవునికి ఇచ్చే గౌరవం దేవునికి. అంటే ఎవరి రెస్పెక్ట్ వాళ్ళది. కాబట్టి భౌతికమైన దేహం కోసం మనం ఎంతైతే జాగ్రత్తలు తీసుకుంటున్నామో, మన ఆధ్యాత్మిక జీవితం కోసం దేవుని యొక్క ఆజ్ఞలను పాటించటం అంత మేలైన విషయం. కాబట్టి దీంతో చెప్తే కానీ మనకు అర్థం కాదని నేను మీకు జ్ఞాపకం చేసింది. ప్రారంభం కూడా మళ్ళా పునఃప్రారంభం చేసుకుంటున్నాం మనం. కరోనా ముందు, కరోనా తర్వాత వాక్యం చెప్పే నాకు, వాక్యం వినే మీకు కూడా లెంగ్త్లు వచ్చేసాయి, పరిధులు వచ్చేసాయి, హద్దులు వచ్చేసాయి. మరి మానవులమైన మనము ఒక చిన్న రుగ్మతకే మన టైం వచ్చినా కూడా ఏం చేయమని మనకు తెలిసినా కూడా ఇంత శ్రద్ధ తీసుకుంటున్నామే. ఈ జీవితం ఇచ్చిన దేవుని యొక్క ఆజ్ఞ ఎంత జాగ్రత్తగా పాటించాలి. ఆ శ్రద్ధ మనం నేర్చుకోవాలి. ఆ శ్రద్ధ ఇక్కడ మోషేకి ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ శ్రద్ధ అంటే, దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడలు ఏమైతే ఉన్నవో వాటిని మనిషి మీరకూడదు. మనిషి వాటిని ఎలా మీరుతాడు. సో మొదటి పారాగ్రాఫ్లో ఎలా మీరుతాడో చెప్పాడు. అంటే 22 నుంచి 31 వచనాల వరకు మనం చదువుకుంటే 2 రకాలుగా మనిషి దేవుని యొక్క ఆజ్ఞను మీరుతాడు. ఒకటి తెలిసి తెలియక, పొరపాటున కదా, పొరపాటున. అది అంటాం కదా, గ్రహపాటు పొరపాటు అండి. అనాలోచితంగా పొరపాటు. జాగ్రత్త గమనిస్తే పొరపాటు చేసిన వెంటనే మనకు తెలుస్తుందా తెలియదా కదా. ఏదైనా పని నువ్వు పొరపాటు చేసావు తెలుస్తుందా తెలియదా, చెప్పడానికి మనస్సాక్షి ఎప్పుడు నీతో ఉంటుంది. అది నీకు తెలియకపోవచ్చు, బట్ మనలో ఉన్న దేవుని అంశం అంటే ఏంటంటే అంతరాత్మ, మనస్సాక్షి, దాన్ని ఆత్మ అంటాం. ఈ దేహం జీవించాలంటే ఈ దేహంలో ఏ ఉండాలి? ఆత్మ ఎవరిచ్చారు? అమ్మ నాన్న ఇచ్చారా? అమ్మ నాన్న దేహాన్ని పంచారు, కానీ ఆత్మను పంచింది మాత్రం ఇది ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అమ్మా నాన్న ఇచ్చిన ఆరోగ్యంతో బిడ్డ దేహం పెరుగుతుంది, బట్ అమ్మ కడుపులోంచి బయటపడ్డాకే దేవుడు జీవవాయువును వదులుతాడు. అప్పటిదాకా జీవవాయువు ఏంటి? అమ్మలో ఉన్న శక్తే. అమ్మ హార్ట్ బీటే. అమ్మ హార్ట్ బీటు, అమ్మ తీసుకున్న బ్రెత్, అమ్మ తీసుకున్న ఆహారమే బిడ్డకు ఆరోగ్యాన్ని ఇచ్చింది. అప్పటిదాకా బిడ్డకు ఆత్మ అనే ఆరోగ్యం. కొన్నిసార్లు అమ్మ యొక్క ఆత్మ హెల్ప్ఫుల్గా ఉంటుంది, కొన్నిసార్లు అమ్మ యొక్క ఆత్మ హెల్ప్ఫుల్గా లేకపోతే బిడ్డ గర్భంలోనే చనిపోతుంది కదా. అంటే అమ్మ ఆరోగ్యం బాగపోయినా, అమ్మ ఆత్మ బాగపోయినా, అమ్మ కేర్ బాగపోయినా బిడ్డ లోపలే చనిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఆ బిడ్డ భూమి మీదకి పడ్డాక సొంతగా ఊపిరి పీల్చుకునే శక్తి బిడ్డకి, అప్పటిదాకా బిడ్డకి సొంతగా ఊపిరి పీల్చుకునే శక్తి. ఎందుకని? నవరంధ్రాలు మూసివేయబడి ఉంటాయి. గర్భంలోంచి బయటపడ్డాక అప్పటిదాకా ఉమ్మనీటిలో కదా బిడ్డ, స్విమ్మింగ్లో ఉంటుంది, ఉమ్మనీటిలో ఉంటుంది బిడ్డ. అన్ని నాసికాలకి ఉమ్మనీరు అడ్డం పడి ఉంటాయి, చెవులకి ముక్కులకి అన్ని చోట్ల ఉమ్మనీరు అడ్డం పడి ఉంటాయి. గర్భంలోంచి బయటపడ్డాకే ఉమ్మనీరంతా కార్చేస్తారు కదా, డాక్టర్లు తీసేస్తారు, ముక్కుల్లో చెవుల్లో తీస్తే అప్పుడు బ్రీతింగ్ సెన్స్ స్టార్ట్ అవుతుంది. ఇట్స్ కాల్డ్ సోల్. అది మనకు ఆది గ్రంథంలో ఎలా చెప్పాడు దేవుడు? దేవుడు తన స్వహస్తాలతో
లేదా తన స్వరూపాన్ని ఒక రూపంలో నిర్మించి తన నాసికలోనికి తన ఊపిరిని ఊదితే అది జీవాత్మ. ఇది కాబట్టి మన దేహంలో ఏమున్నాయి? ఇప్పుడు దేహం ఉంది, ఆత్మ. సో దేహానికి క్షేమం నువ్వు తీసుకుంటున్నావు, మంచిది. ఆత్మక్షేమం కూడా నువ్వు చూడాలి. ఈ ఆత్మ ఏం చేస్తుందంటే నువ్వు పొరపాటు చేస్తున్నావు అని ఏం చేస్తుంది? గద్దిస్తుంది. కాబట్టి ఆ ఆత్మను కూడా మనం సంభాళించాలి. ఓకే 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 ఈ ఆత్మను నువ్వు సంభాళించకపోతే ఆత్మ ఎవరికి సంబంధించింది? అది కంప్లైంట్ ఇస్తుంది, లేదా కంప్లైంట్స్ మోసుకెళ్తుంది. ఈ దేహంలో పెట్టావు పాడు దేహం, ఈ పాడు పనులన్నీ చేస్తుంది దేహం, ఈ దేహంలోంచి త్వరగా నన్ను తీసేవయ్యా అని మూలుగుతుందట కదా. కొరింథీ పత్రిక ఆత్మ మూలుగుతుంది, ఈ దేహంలో ఉండను నేను, ఇది పాడు దేహం, మంచి దేహం కాదని చెండాల పలవాట్లే. నన్ను ఎందుకు ఈ దేహంలో ఉంచావు? నువ్వు ఉంచావు, బట్ ఎవరు చెప్పినా ఈ దేహం వింటలేదు. నేను కూడా చెప్తున్నాను అంతరంగంలో, వింటలేదు. ఈ దేహంలో ఉండను అని ఆత్మ బయటికి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతుంది. సో కాబట్టి ఈ ఆత్మ ఏం చేస్తుందంటే నువ్వు పొరపాటు చేసిన ప్రతిసారి నీకు ఆ పొరపాటును జ్ఞాపకం చేస్తుంది. ఈ భాగాల్లో మనం చదువుకుంటే ఆ పొరపాటట నువ్వు పబ్లిక్గా చేయాల్సిన పనేమి లేదట. నువ్వు పర్సనల్గా పొరపాటు చేశానని తెలిసినా నీకే, అంటే మనం అనుకుంటాం కదా పాలు తాగే పిల్లిలాగా, పాలు తాగే పిల్లి ఏమనుకుంటుంది? కొన్నిసార్లు నిజమే, అంతే కదా. మనం తలిపేసి వెళ్తేనే కదా పిల్లి పాలు తాగేది. మనం ఉన్నామని తెలిస్తే అది పాలు తాగదు అసలు. మనం ఇక్కడ కూర్చున్నామని తెలిస్తే అది అక్కడ తాగదు. మనం చూడలేదని అనుకున్న తర్వాత తాగినప్పుడు పాపం కాన్సన్ట్రేషన్ అంతా డేక్షాలో పెడుతుంది, దెబ్బలు తింటుంది. మనం చూసినంతసేపు దానికేం ప్రాబ్లం లేదు కదా. సో కాబట్టి కొన్నిసార్లు మనం ఏమనుకుంటూ ఉంటామంటే నేను చేసిన పొరపాటు ఎవరికి తెలియదు అనుకుంటాం, కానీ మన ఆత్మకు తెలుసు, ఆత్మ ఇచ్చిన దేవునికి తెలుసు. కాబట్టి మన పొరపాటు రికార్డ్ అయిందా లేదా? అంటే పొరపాటు ఎవరు తెలియదు? పొరపాటు ఎవరు తెలియదు? నా పక్క వాళ్ళకి, మనుషులకు తెలియదు, ఇతర మనుషులకు తెలియదు నా పొరపాటు. కానీ ఎవరు తెలుసు నా పొరపాటు? నాకు తెలుసు. నాలో ఉన్న ఆత్మ ద్వారా ఆత్మనిచ్చిన దేవునికి. సో కాబట్టి నా పొరపాటు పబ్లిక్ అయింది, కాకుండా ఉండలా. నీకు తెలిస్తే ఒక రకంగా ఉంటుంది, దేవునికి తెలిస్తే ఇంకో రకంగా ఉంటుంది. అందులో దొరికితేనే దొంగ, దొరకనంతకాలం వాడు దొర. సో దొరగానే బతుకుతున్నావు, కానీ నీ మనస్సాక్షి నీకు చెప్పినప్పుడు నీవు నీ దేవుని ముందు దాన్ని ఒప్పుకొని తీరాలి కదా. పొరపాటుగా చేసిన పనులు ఎక్కడ ఒప్పుకోవాలి? దేవుని ముందు ఒప్పుకోవాలి. ఒకవేళ వ్యక్తులకు ఎవరైనా పొరపాటు చేసామనుకో, ఆ వ్యక్తి దగ్గర ఒప్పుకోవడం కూడా మంచిది. ఇది కొత్త కాన్స్టిట్యూషన్, ఎందుకంటే కొత్తగా సమాజం ఏర్పడుతుంది ఇక్కడ. సో ఇది ఎప్పుడంటే 1400 BC 1490 సంవత్సరంలో జరిగిన సందర్భం. BC 1490 కథనం మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. సో అప్పుడు కొత్త కాన్స్టిట్యూషన్ అప్పటిదాకా దేవుని కాన్స్టిట్యూషన్ లేవా? ఉన్నాయి, ఎవరికి వాళ్ళకు ఉన్నాయి. ఈ హిబ్రూ పీపుల్కి కొత్తగా ఒక కాన్స్టిట్యూషను మొదలైంది. అంటే వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు కదా, ఐగుప్తుని విడిచిపెట్టి కానానుకి వీళ్ళు కొత్త ఆజ్ఞలతో బయలుదేరుతున్నారు. పాత ఆజ్ఞలు ఉన్నాయి వాళ్ళ జీవితంలో, బట్ ఇప్పుడు మాత్రం కొత్త జీవితం, కొత్త ప్రయాణం, కొత్త బ్రతుకు, కొత్తగా దేవుడు ఆజ్ఞలను వాళ్ళకి జారీ చేస్తున్నాడు. అంటే కరోనా ముందు కరోనా తర్వాత అన్నట్టు. ఐగుప్తు ముందు ఐగుప్తు తర్వాత, ఐగుప్తు తర్వాత ఎటువంటి ఆజ్ఞలు ఈ బ్రతుకులో ఉండాలి. ఐగుప్తులో ఉన్నప్పుడు కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి ఐగుప్తుకు సంబంధించినవి, బట్ మీరు ఇప్పుడు స్వకీయమైన జనమయ్యారు కాబట్టి, నేను యెహోవా దేవునిగా మీకున్నాను కాబట్టి, కింద 41లో చెప్తాడు, నేను యెహోవాని మీరు నా వాళ్ళు, నేను యెహోవా మీరు నా జనం. సో కాబట్టి మీకు నేను కొన్ని ఆజ్ఞలు ఇచ్చాను, ఆ ఆజ్ఞలను పొరపాటునైనా మీరు తప్పితే నాకు తెలిసిపోతుంది. ఇదన్నమాట. సో దేవుని యొక్క ఆజ్ఞ మన జీవితంలో, నీ జీవితంలో, నా జీవితంలో ఏదైతే ఉంటుందో, ఆజ్ఞను మీరినప్పుడు ప్రక్కవాడికి తెలియకపోవచ్చు, కానీ జీవితాన్ని ఇచ్చిన దేవునికి ఖచ్చితంగా తెలుస్తుంది. ఆయన ముందు నీ పొరపాటును ఒప్పుకొని, ఇక్కడ దాన్ని నేర్పించడం కోసం ఏం చేశాడంటే, సమాజంలో మోషే అప్పుడు నాయకుడిగా ఉన్నాడు.
అహరోను యాజకుడుగా ఉన్నాడు. కాబట్టి ముందు నువ్వేం చేయాలి? నా ప్రతినిధులుగా ఉన్న వారికి వెళ్ళి నువ్వు చెప్పుకోవాలి. సో అప్పుడు దేవుని ప్రతినిధులు ఎవరు ఈ ప్రయాణంలో? సో ముందే మనకు నిర్గమకాండం 3వ అధ్యాయం చదువుకుంటే మోషేని దేవునిగాను అహరోను ప్రవక్తనుగాను నియమించబడాడు ఆ సమాజానికి. ఆ సమాజానికి కనపడే దేవుడు ఎవరు? మోషే. ఆయన వాక్యే దేవుని వాక్కు, అహరోనే దానికి యాజకుడు. కాబట్టి ఈ సమాజంలో ఉన్న మనుషులందరూ కూడా ఎవరికి వారు పక్కవాడు తెలియకుండా ఒక పొరపాటు చేస్తే వాడు ఏం చేయాలి? ఖచ్చితంగా వెళ్ళి ఒప్పుకొని దేవుని ముందు ఒప్పుకోవాలి, దైవజనుల ముందు ఒప్పుకోవాలి. దీన్ని కన్ఫెషన్ అంటాం కదా. పూర్వ సంఘ నియమాలలో కన్ఫెషన్ ఉండేది. ఆలయంలో యాజకుని దగ్గరికి వెళ్ళి చూపించుకో కదా, ఈ ఆజ్ఞలో ఉంటుంది. కన్ఫెషన్ చేసుకోవాలి. నువ్వు ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఆ పొరపాటుని వెళ్ళి నువ్వు యాజకునికి చూపించుకోవాలి. సో కాబట్టి ఇక్కడ ఎవరికి చూపించుకోవాలి? నువ్వు ఒకవేళ పొరపాటు చేస్తే ప్రాయశ్చిత్తం కోసం వెళ్ళి యాజకుని కలుసుకో. యాజకుడు కొంత ప్రాయశ్చిత్తం నీకు చెప్తాడు. ప్రాయశ్చిత్తం అనేది పాత నిబంధన కాలంలో గొర్రె పిల్లల దృక్పథంలో, ఆవుల దృక్పథంలో, పక్షుల దృక్పథాలు ఉన్నాయి. మీరు లేవీకాండం 4వ అధ్యాయం చదివితే ఇలా పొరపాటుగా చేసిన దాని యొక్క ప్రాయశ్చిత్తం అక్కడ ఉంటుంది. లేవీకాండం 4వ అధ్యాయం. ఇప్పుడు మీరేం చూడక్కర్లా, చదువుకోండి చాలు. ఒక వ్యక్తి ఒక పొరపాటు చేస్తే ప్రాయశ్చిత్తం అంటే, బట్ ఇవాళ దాన్ని మనం యాక్యురేట్గా చేస్తున్నామా? లేదు. అది ఎప్పుడో వాగ్దాన భూమికి వెళ్లే ముందు. ఇవాళ కరోనా తర్వాత అది ప్రాక్టికల్గా ఉంటుందా అంటే లేదు. ఇప్పుడు ఈ సమాజాన్ని బట్టి ఇప్పుడేం ప్రాయశ్చిత్తమో ప్రభుత్వం నియమిస్తుంది కదా ప్రాయశ్చిత్తాలు. ఇప్పుడు రోడ్డు మీద సిగ్నల్ తప్పావు, ఇప్పుడు అమ్మాయి మాస్క్ అంటుంది. ఇప్పుడు మొన్నదాకా సిగ్నల్ అనుకున్నాం, ఇప్పుడు బయటకు వెళ్తున్నాం మాస్క్ లేకుండా వెళ్ళావు, పోలీసు వారికి గిట్టుబాటే. ఎవరికి గిట్టుబాటు? ప్రభుత్వానికా పోలీసు వారికా? ఎవరో నిన్ను పట్టుకున్న వారికి. సో నువ్వు ఆజ్ఞ మీరావు, సో కాబట్టి నిన్ను పట్టుకున్న వారికి లాభం. సో కాబట్టి దాన్ని ప్రాయశ్చిత్తం అంటాం కదా. ప్రాయశ్చిత్తం అంటాం అంటే చేసిన పొరపాటుకు తగిన మూల్యం మనం చెల్లించాలి. ఈ క్రైస్తవ సంఘంలో ఏమంటుందంటే క్షమించబడ్డాం కదా ఇంకేముందిలే అంటుంది. తప్పించుకోవద్దు, మూల్యం చెల్లించాలి. ఎక్కడో చోట చెల్లిస్తాం, ఖచ్చితంగా చెల్లిస్తాం, ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తాం. పొరపాటు తెలిసి చేసినా తెలియక చేసినా మూల్యం చెల్లించాలి. సో పొరపాటున చేశామని నీకు అర్థమైంది, వెంటనే వెళ్ళి ఆ యాజకుల దగ్గర ఆ మూల్యాన్ని చెల్లించుకునే విధానాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసి. సో హోమం అన్నామా, బలి అన్నామా, ఇవన్నీ ఆనాటి కాలాలు. ఈనాడు వాటికి ప్రమేయం లేదు. వాటికి అంత ఈ కాలాన్ని బట్టి కాలానుగుణ్యంగా వచ్చిన మార్పుల్లో ఇది జరిగింది. సో ఇప్పుడు కూడా ప్రాయశ్చిత్తం అంటూ ఒకటి ఉంది. నువ్వు చేసిన పొరపాటుకు తగిన మూల్యం చెల్లించుకునే విధానం ఒకటి. ఇప్పుడు అశుభ్రంగా నువ్వు ఉన్నావు అనుకోండి, కరోనా అనే మూల్యం చెల్లించుకోక తప్పదు కదా. ఇప్పుడు అశుభ్రంగా నువ్వు వెళ్ళి ఇప్పుడు ప్రభుత్వం చేద్దాం అన్న పనులను చేసావు అనుకోండి, ఖచ్చితంగా నువ్వు మూల్యాన్ని. సో నీ ఆధ్యాత్మిక జీవిత విషయాలు కూడా అంతే. నీ అంతరంగంలో కూడా ఒకరి మీద నీ చెడ్డ తలంపులు పుట్టినా, ఒకరిని నాశనం చేద్దామని, ఒకరిని పాడు చేద్దామని, ఒకరికి దుఃఖం కలిగించాలని, ఒకరికి వేదన కలిగించాలని తలంపులు నీ మనసులో పుట్టినా ఎవరికి తెలియదు, నాకే కదా తెలుసు అనుకుంటున్నావు నువ్వు కదా. నీ అంతరంగంలో పుట్టింది వాళ్ళని నాశనం అవ్వాలని, వాళ్ళకు తెలియదు పాపం. ఎవరు తెలుసు? సో నీ అంతరాత్మ తెలుసు. సో ఇది జరిగిందా జరగలేదా అంటే కోపం వల్ల జరిగిందండి, కావాలనుకోలేదండి, బట్ అనుకున్నావా లేదా? అది పొరపాటా కాదా? సో ఇటువంటి పొరపాటు తలంపులు ఎన్నిసార్లు మన మనసులో పుట్టాయి? పుట్టలేదంటారా? పుట్టలేదంటే ప్రమాదమే. సో ఇంటి ఆయన మీద కదా, పిల్లల మీద, పక్క వాళ్ళ మీద పుట్టట్లా. అతిథులు కాదెవరు. సో నీ అంతరంగంలో చాలాసార్లు నువ్వు పొరపాట్లు చేస్తున్నావు, బట్ పొరపాటుని తెలుసుకుంటున్నావు. అది గ్రహించిన తర్వాత తగిన మూల్యం నువ్వు ఖచ్చితంగా రెమెడీ చేసుకోవాలి.
లేకపోతే రిపీట్ అవుతుంది. ఎందుకు రెమెడీ? ఇప్పుడు అన్నారు మాస్క్ లేకుండా వెళితే వాళ్ళు పట్టుకొని శిక్ష విధిస్తున్నారు. ఎందుకని రెమెడీ? నువ్వు జాగ్రత్త పడతావు, ఇక ఒళ్ళు దగ్గర పెట్టుకుంటావు, ఆ జరిగిన పొరపాటు మళ్ళీ రిపీట్ కాకుండా నువ్వు, అందుకని రెమెడీ అవసరం. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడంటే, పొరపాటున ఏ వ్యక్తి అయినా దేవుని యొక్క నిబంధన మీరితే వారు యాజకుని వద్దకు వెళ్ళి దానికి మూల్యాన్ని చెల్లించుకొని మరి ఎప్పుడు దాన్ని చేయకుండా వాళ్ళు జాగ్రత్త పడేట్లుగా అది ఉపయోగపడుతుంది. రెండవది జ్ఞాపకం చేశాడు, 30వ వచనం నుంచి జ్ఞాపకం చేశాడు. ఏం జ్ఞాపకం చేశాడు అతను? పరదేశే కానీ ఎవడైనను సాహసించి, వాంటెడ్లీ, ఇంతకుముందు ఏంటి? పొరపాటు అంటే ఏమంటే ప్లాన్డ్ వర్కౌట్, నేను చేయాల్సిందే. ఏంటంటే అమ్మ చెప్పింది, నేను ఎందుకు వినాలి? అమ్మ చెప్పింది ఒక పని చేయొద్దు నాన్న అని, చేయాల్సిందే, నేను చేస్తాను. పెద్దవాళ్ళు చెప్పారు అది చేయొద్దు నాయన అని, నేను చేస్తానండి, ఏమవుతుందంటా చూస్తాను. సో ఏమంటాం ఈ గుణాన్ని? దానికి ఎన్ని పేర్లే పెట్టుకోండి మన భాషలో. ఒకరు చెప్పిన మంచిని నేను చేస్తాను, అయితే ఏంటంట అనే బుద్ధి గుణం ఎవరిలో ఉంది? పిల్లల్లోనే కాసుమా? మనలో లేదేంటి? మనం ఎంతసేపు పిల్లలు కలుసు కాబట్టి వాళ్ళని అంటుంటాం. మనం కూడా ఇంకో చోట దీన్ని తీవ్రంగా, మన పిల్లలనేమో మన పరిధిలో మనం తిరుగుతుంటాం. సో మనం వేరొక చోట కూడా దీన్ని హద్దులు మీరుతుంటాం. సో వాంటెడ్లీ, కావాలని తప్పు చేయటం. లేదంటే నా ఇష్టం, వాడు ఏం చేస్తాడో చూస్తా, నేను చేస్తా. సో ఇది బాల్యం నుంచి పెద్ద అయ్యేంతవరకు, ఇంకా చెప్పండి రాలిపోయేంత వరకు ఎక్కడో చోట మన బ్రతుకులో తచ్చాడుతూనే ఉంటుంది. అయితే ఏంటంట, చేస్తే ఏంటంట, యవన ప్రాయంలో మరి ఎక్కువ వద్దు అది కదా. ఎవరి ప్రాయం అంటే కాస్త ఆరోగ్యం, అందం అన్నీ బాగున్నంతకాలం అనమాట అది. అప్పుడు ఏంటంటే ఎవరిని లెక్క చేయడు. అందుకంటాడు, ఒరే నువ్వు అప్పుడు చేసావు కాబట్టి పెద్దనకు తప్పదులే, అనుభవిస్తావు నువ్వే. సో ఇవాళ మనకు ఒక జబ్బు వచ్చిందంటే కారణం ఎప్పుడు చెబుతాను, ఇవాళ మనకు జబ్బు వచ్చిందంటే కారణం ఏంటి? నిన్న మనం చేసిన పొరపాటు. అది ఏదైనా కానీ ఇవాళ మనం ఒకటి అనుభవిస్తున్నామంటే అది ఖచ్చితంగా మనం ఏమంటామంటే, లేదులేండి, కొంతమంది ఏమంటారంటే నిన్న చేయలేదులేండి, గర్జనంలో చేసింది అయిందిలేండి అంటే ఒప్పుకోలేకపోవటం. అది ఒప్పుకోలేని వాడు ఏమంటాడంటే, ఈ జన్మలో నేను ఏం చేయలేదండి, గర్జనంలో చేసిందని ఒక పాపం జన్మల మీద వేస్తాడు. కాబట్టి అందుకని వాడంటాడు, అయితే నెక్స్ట్ జన్మలో అనుభవిద్దు లేరా అంటాడు. మరి గర్జన్మ అన్నప్పుడు రేపటి జన్మ కూడా ఉండొచ్చు కదా. అది లాలూచి వ్యవహారం, తప్పించుకునే వ్యవహారం. కానీ నిజమేంట్రా అంటే, నిన్న నువ్వు చేసిన పని యొక్క పర్యవసానం ఇవాళ నువ్వు ఎవ్వరు దాటిపోలేరు, ఎవడు దాటిపోలేడు. దీనికి ఎవడో అతీతుడు కాదు, మనం అందరం దానికి లొంగి. సో పొరపాటు చేసిన వాడికే శిక్ష ఉన్నప్పుడు ఇక్కడ ఏమంటాడు ఇతను? కావాలని. సో కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క మాటలనే మనకు తెలుసు. అయితే ఏమవుతుందంట, ఒక చిన్న ఉదాహరణ చెప్పారు ఇక్కడ. ఏంటి ఆ ఉదాహరణ అంటే 32 నుంచి 36 దాకా ఒక చిన్న ఉదాహరణ. చాలా ఉన్నాయి, దేవుడిచ్చిన ఆజ్ఞలు చాలా ఉన్నాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడంటే, ఈ నియమ నిబంధనలను జ్ఞాపకం చేస్తూ మోషే ఒక ఎగ్జాంపుల్ చూపించి చెప్పాడు. అక్కడ ఏం జరిగిందంటే, ఒక వ్యక్తి అంటే ఆ సందర్భం అంతా మనం జ్ఞాపకం చేసుకోవాలి. విశ్రాంతి దినాన్న ఎక్కడ ఎరుకుంటున్నాడు? మరి ఎన్ని మన కన్సిడరేషన్లు తీసుకోవాలా. సో చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ. అరణ్యం ఉంది, ఒక వ్యక్తి ఉన్నాడు, విశ్రాంతి దినం ఉంది, ఒకళ్ళు వెళ్ళి చూడటం ఉంది, పట్టుకోవటం ఉంది, కట్టేయటం కూడా ఉంది. అంటే కంప్లైంట్ వంటి పట్టి ఏం చేయాలని నిరీక్షణ. అంటే ఒక ఆజ్ఞాతిక్రమం నువ్వు చేసినప్పుడు పర్యవసానాన్ని పొందే ముందు పరీక్షకు నిలబడుతున్నారు. అర్థమైందా? పరీక్షకు నిలబడుతున్నాడు.
అంటే పరీక్ష ఉంది మనకి, అంతే కదా. ఇప్పుడు క్రిమినల్ కేసులు నడుస్తుంటాయి కోర్టులో, సివిల్ కేసులు నడుస్తుంటాయి కోర్టులో. సో పరీక్షలు అన్నమాట జరుగుతుంటాయి. ఏమంటారు జరుగుతుంటాయి? వాద ప్రతివాదాలు జరుగుతుంటాయి. సో దాని గురించిన ఇంట్రాగేషన్ జరుగుతుంటుంది, దాని గురించిన వివరణ జరుగుతూ ఉంటుంది. సో మొదటిగా దేవుని యొక్క నిబంధనలను మనిషి మీరుతూ ఉన్నప్పుడు చాలా నిబంధనలు ఉన్నాయి, 10 మాత్రమే కాదు. 10 ఆజ్ఞలు మనకి అంటే అనుకున్నారు, 10 ఆజ్ఞలు మాత్రమే కాదు. 10 ఆజ్ఞలు అనేవి మెయిన్గా కనపడేవి. వాటి వెనక కొన్ని వందల వేల క్రమమైన జీవిత పద్ధతులను దేవుడు ఇచ్చాడు. 10 మేజర్ రోల్లో కనపడతాయి. ప్రతి 10 వెనక ఇంకొక 100 ఉండొచ్చు కదా. ఒక ఉదాహరణ ఏం చెప్పాడంటే ఇక్కడ విశ్రాంతి దినం గురించిన ఒక దినాన్ని జ్ఞాపకం చేశాడు. సో విశ్రాంతి దినం గురించి ఆయన చెప్పిన మాట ఏంటి? ఇది ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించి తీరాలి. టేక్ రెస్ట్. ఏమిటి రెస్ట్ గురించి మనం ఆది కాండంలో చదువుకున్నాం కదా, యాజ్ఞ చెప్తున్నప్పుడు చదువుకున్నాం, అక్కడ విన్నాం, మనం గతంలో విన్నాం. ఆ రోజు నీ పోషణ కొరకు ఏ పని చేయకూడదు. నీ పోషణార్థం, ఫర్ యువర్ సేక్. మరి గాలి పీల్చుకోకూడదా పాస్టర్ గారు? అది నీ చేతిలో లేదు కదా. కావాలని ఎంతమంది గాలి పీల్చుకుంటున్నారు చెప్పండి? కావాలని గాలి పీల్చుకోవటాలు ఉంటాయా? కావాలని రెప్పల బేటాలు ఉంటాయా? అది దేహ సహజం. అంటే ఆ పనుల గురించి కాదు నేను మాట్లాడుతుంది. సో మనిషి తన పోషణార్థమై కుటుంబ పోషణార్థమై కొన్ని కార్యక్రమాలు చేస్తారు. వాటికి నువ్వు సెలవు ఇవ్వమని చెప్పాడు ఆయన. సో అవి నీకు క్షేమం, అది నీకు ఆరోగ్యం. ఎందుకంటే అది నీకు దేహానికి ఛార్జీ. అన్నం తినకపోవడం కూడా ఇంకా మంచిది ఆ రోజు. అంటే మనం ఏంటంటే అన్నం తినకపోవడానికి ఒక ప్రత్యేకమైన డేట్ పెడతాం కదా. అంటే మనం ఎప్పుడు దేవుడి మాట విన్నాం కదా. దేవుడి మాట అసలు మనం వినం. విశ్రాంతి దినం అనేది ముస్లిం సహోదరులకి శుక్రవారం, యూదులకి శనివారం, క్రైస్తవులకి ఆదివారం. దీన్ని ఏమంటాం? విశ్రాంతి దినం అన్నాం. కాబట్టి నువ్వు ఆ రోజున ఏం చేయకూడదు? నీ పోషణార్థమైన విషయాలు నువ్వేమి. నేను క్రైస్తవులను ఒప్పుకొని ఈ విషయంలో వాళ్ళు ఉపవాసం ఉంటారు. విశ్రాంతి దినాన్ని విశ్రాంతి దినంగా ఆచరిస్తున్నారంటే క్రైస్తవులకి మనకు లేదండి. ఆ రోజే మనం స్పెషల్. ఆ రోజు తినకపోతే అసలు మనసు ఒప్పదు మనకి. క్రైస్తవులు విశ్రాంతి దినాన్నే కడుపు తీపి చూసుకుంటారు, బంధు ప్రీతి చూసుకుంటారు, ఎంటర్టైన్మెంట్ చూసుకుంటారు. అంటే బాగా స్వేచ్ఛ ఉన్న మతం క్రైస్తవ మతం. ఇష్టానుసారంగా బ్రతికే మతం క్రైస్తవ మతం. దేవుని చిత్తానుసారంగా బ్రతకట్లా. క్రైస్తవం పేరిట మనిషి ఇష్టానుసారంగా బ్రతికేస్తున్నాడు. నిజానికి ఏంటి విశ్రాంతి దినం అంటే ఏంటి? ఒకవేళ క్రైస్తవులకు విశ్రాంతి దినం ఏంటి చెప్పండి? అది మీ ఇష్టం. శుక్రవారమా, శనివారమా, ఆదివారమా? విశ్రాంతి దినం దేన్ని పాటిస్తున్నాం క్రైస్తవులు? ఆదివారమే కదా. సో ఆదివారాన్ని నువ్వేం చేయకూడదు? నీ పోషణ కొరకైన ఏ పని నీవు అందులో తిండి పెట్టుకున్నావో పెట్టుకోలేదో నీ ఇష్టం. నీ పోషణార్థమై నువ్వేమి. అందుకని మామూలు చర్చిలో ఏం చేశారు? శుక్రవారమో బుధవారం డిక్లేర్ చేశారు. అంటే వీళ్ళు దేవుణ్ణి మాత్రం వినరు. ఈ పాస్టర్లు చెప్పింది, లేకపోతే కాన్స్టిట్యూషన్ చెప్పింది, ఈ అడ్మినిస్ట్రేషన్ చెప్పింది వింటారు. అంటే ఎవడి అనుకూలంగా వాడు చేస్తాడు తప్పితే. సో ఇప్పుడు పొరపాటును చేస్తున్నామా, దీన్ని కావాలని చేస్తున్నావా? సరే పరీక్షించుకోండి. నేనేం ఎవరిని ప్రశ్నించట్లా, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. విశ్రాంతి దినాన్న మనిషి తన పోషణ కొరకైన విషయాలేమీ చేయకూడదు. సో విశ్రాంతి దినం ఏది నీకు? అది అందరికి కాస్తాం. మళ్ళా ప్రపంచానికంతా ఇదే విశ్రాంతి దినం అనకండి. అంటే ప్రపంచ జ్ఞానం మనకు లేనట్లు లెక్క.
ప్రపంచానికంతా ఆదివారం విశ్రాంతి దినం కాదు. ఎవరి వారి విశ్వాసాలను బట్టి వారి విశ్రాంతి దినాన్ని వాళ్ళ కమిటీ ఏర్పాటు చేసుకుంది, ఆ దేశం, ఆ ప్రాంతం, ఆ మతం. సో ఎవరిదైనా సరే ఇక దాని జోలికి పోకండి. ఇక వాటి వల్ల అనవసరమైన విచక్షణ లేని మాటలు తప్పితే అర్థవంతమైంది లేదు. వాట్ ఎవర్ ద డే, సబ్బాత్ డే. సబ్బాత్ అంటే రెస్ట్ డే అని, లాస్ట్ డే. సబ్బాత్ అంటే సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని. ఆది అంటే ఫస్ట్ డే. మనం తిరుగు మాటలే మాట్లాడుకుందాం. ఆది అంటే ప్రారంభ దినం. అంటే దేనికి ప్రారంభ దినం? ప్రార్థనకు ప్రారంభ దినమా, పనికి ప్రారంభ దినమా? అది నీ డినామినేషన్, నీ మత విశ్వాసం. ముందు చెప్పాను కదా, అరబ్బీలకు వేరే, హిబ్రూలకు వేరే, ఏ ప్రాంతం, ఏ దేశీయులకి వారి మతాలను బట్టి ఆ విశ్రాంతి దినం ఉంది కదా. ప్రతి మత విశ్వాసి కూడా తన విశ్వాస సిద్ధాంతాలను బట్టి విశ్రాంతి దినాన్ని పెట్టుకున్నాడు. ఇప్పుడు తెలుగు సంవత్సరం లెక్కేసామనుకోండి క్యాలెండర్ ప్రకారం. సో తెలుగు క్యాలెండర్ ప్రకారం మాసానికి 30 దినాలు. 30 దినాలు కూడా 3 పదులు, 10. దశమి నుంచి ఏకాదశి నుంచి దశమి వరకు, అంతే కదా. ఏకా అంటే 1, ద్వాదశి, అర్థమైందా? అంటే 1 నుంచి దశమి 10 రోజులు. అంటే మనకి నెలకి ఎన్ని వారాలు? 3. నెలకు 3 అంటే దశమి కదా, 10 days. తెలుగు సంవత్సరాలు 10 days కౌంట్. మనమేం దశమి మంచిదా, నవమి మంచిదా, అష్టమి మంచిదా అంటాం. ఈ నెంబర్ లెక్కలయ్యి అంటే డేస్ని కౌంట్ చేశారు. అంటే తెలుగు క్యాలెండర్ ప్రకారం మాసానికి మనకి 3 భాగాలను విభజించారు, 10 రోజులుగా విభజించారు. హిబ్రూ క్యాలెండర్ ప్రకారం 7 రోజులు, 7 దినాలు. మనలాగా వాళ్ళకి 30, 31 రావు. వాళ్ళ జీవితంలో 30వ తారీఖు, 31వ తారీఖు లేదు వాళ్ళకి. అన్ని 12 మాసాలు సమదినాలు ఉంటాయి వాళ్ళకి, అన్ని సమదినాలే. వాళ్ళ క్యాలెండర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే మనం దీని ప్రకారం ఇక్కడ చదివినట్టుగా 14, 15వ దినాన ప్రారంభమవుతుంది. మన క్యాలెండర్లో 15 రోజు అంటామే, వాళ్ళ క్యాలెండర్లో 15 అనేది మొదటి రోజు వాళ్ళకి. ఇట్లా ప్రతి విశ్వాస సిద్ధాంతాలకి క్యాలెండర్ ఉంది. యూనివర్సల్గా మనం ఏం చేస్తున్నాం? ఇంగ్లీష్ క్యాలెండర్ అంటాం దీన్ని. మనం వాడే క్యాలెండర్ ఏదైతే ఉందో 1వ తరగతి నుంచి 31 లేదా 30వ తరగతి దాకా, ఇది యూనివర్సల్ క్యాలెండర్. ఇది ప్రాంతీయ క్యాలెండర్ కాదు, దేశీయ క్యాలెండర్ కాదు, రాష్ట్రీయ క్యాలెండర్ కాదు, లేదా ఒక మతానికి చెందిన క్యాలెండర్ కాదు. సో హిబ్రూ క్యాలెండర్ వేరే, మొన్న కోత పండుగతో స్టార్ట్ అవుతుంది వాళ్ళది. పోయిన మాసంలో, ఈ మాసం 26వ తారీఖున కోత పండుగ స్టార్ట్ అయింది వాళ్ళకి. క్రైస్తవులకి అడ్వెంట్తో స్టార్ట్ అవుతుంది, అంటే క్రిస్మస్తో స్టార్ట్ అవుతుంది. క్రిస్టియన్ క్యాలెండర్ అంటే క్రిస్మస్తో స్టార్ట్ అవుతుంది. ఇస్లామిక్ క్యాలెండరు సో ఎవరి యొక్క మత విశ్వాసాలను బట్టి వాళ్ళ క్యాలెండర్స్ స్టార్ట్ అవుతుంది. సో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఇక్కడ ఏమిటి అంటే, ఈ హిబ్రూల జీవితంలో దేవుడు వారికిచ్చిన ఒక ప్రత్యేకమైన ఆజ్ఞలను పాటించే విషయంలో వాళ్ళు శ్రద్ధ కలిగి విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. ఇట్స్ మస్ట్ అన్నమాట. ఆ విశ్రాంతి దినాన్ని ఏం చేయకూడదు? విశ్లేషణ, నీ పోషణ కొరకైనది ఏది? చాలా అంటే మనం యూనివర్సల్గా మాట్లాడకూడదు, కొన్ని బిబ్లికల్గా మాట్లాడాలి. నీ పోషణార్థమైన ఏ పని ఆ రోజు. ఎందుకంటే మనం జూవిష్లోకి వెళ్ళామనుకోండి, ఇవాళ జూవిష్లో వాళ్ళ పోషణ కోసం వాళ్ళు చేయరు, బట్ ది హెల్ప్ మెనీ. చాలామందికి సహాయం చేస్తారు వాళ్ళు, చాలామందికి సహాయం చేస్తారు. అంటే సహాయం, ఈ పని నేను నీకు చేసినందువలన నేనేమి తీసుకోను, వాళ్ళు తీసుకోరు. వాళ్ళు ఏమి విశ్రాంతి నాళ్ళు కొన్ని పనులు చేస్తారు, బట్ అది ఏంటంటే ఇవతల మేలు కోసం చేస్తారు. అంతేగాని దాని నుంచి వాడేమి ఆశించాడు, ఇచ్చినా తీసుకోడు.
తర్వాత చూద్దాం అన్నా కూడా కుదరదు. కాదు, ఇట్ ఈస్ ఎరాడికేటెడ్. చేశాను అంతవరకు. మళ్ళీ రేపు నెక్స్ట్ నువ్వు నాకు చెయ్యి, మనం అంతా అంతే కదా. ఇప్పుడు నీకు చేశాను. మనం పిల్లలు పెంచడమే అట్ట పెంచుతాం. ఇప్పుడు మేము చూస్తున్నామరా, నువ్వు పెద్ద నన్ను చూడాలా. అంత దుర్మార్గం, ఎంత పేరెంట్స్లో ఎంతకంటే దుర్మార్గం స్థితి ఇంకోట్లేదు. చిన్నప్పుడు మేము నిన్ను పెంచాం, ఎందుకు పెంచామంటే పెద్ద అయినాక నువ్వు మమ్మల్ని పెంచుతావని. ఎంత రాంగ్ కాన్స్టిట్యూషన్ చూడండి. అందుకేనా మనం పిల్లల్ని కట్టండి, కనబా కట్టయితే పిల్లల్ని కన్నది అందుకేనా? వాళ్ళని పెంచితే పెద్దనా చూస్తారనా? నో, అది ఒక దేవుని యొక్క ప్రక్రియ, సృష్టి ధర్మం. కాబట్టి విశ్రాంతి దినం అనే ధర్మాన్ని నువ్వు ఖచ్చితంగా కావాలని చేశాడా? సో అరణ్యం అన్నాడు, ఇంత చెప్పి అరణ్యం అన్నాడు, విశ్రాంతి దినం అన్నాడు, కట్లేరుకోవటం అన్నాడు, వీళ్ళు వచ్చి దాన్ని ఒకడో వచ్చి పట్టుకోవడం అన్నాడు, వాడిని పరీక్ష నిలబెట్టమన్నాడు, జడ్జిమెంట్ కోసం ఎదురు చూశారు, జడ్జిమెంట్ చెప్పారు. అంటే ఏమి నిరూపించబడింది ఇక్కడ? కాదు, కావాలని చేశాడు. పొరపాటు కనుక అది అంటే చూశాడు, అతను పొరపాటుగా చేశాడా కావాలని చేశాడా అనేది పరీక్షించబడింది అక్కడ. కాబట్టి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు, భౌతిక సత్యాలు, దైవికమైన విషయాలు నువ్వు కావాలని వ్యతిరేకిస్తున్నావా, పొరపాటును వ్యతిరేకిస్తున్నావా? ఆ ఎగ్జామినేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కొన్నిసార్లు మనకు తెలియకుండా కూడా శిక్ష చేస్తాం కొంతమందికి. వాడు అరణ్యంలో ఉన్నాడు, అందుకే క్యాలెండర్ గురించి చెప్పాను మీకు. క్యాలెండర్ చూసుకోలేదేమో కదా. అరణ్యంలో ఉన్నాడు, ఇప్పుడు కరోనాలో ఉన్నారు, డేట్లన్నీ తెలిసినాయి మీకు బాగా. వారాలు తెలిసినాయా? నిజం చెప్పండి, వారాలు ఎప్పటికప్పుడు పోయి చూసుకోవటమే. అదే మామూలుగా మనకు రెగ్యులర్ ఆఫీస్లో ఉన్నప్పుడు ప్రతిరోజు మనకు తెలుసు. బట్ ఈ కరోనాలో మనకేం తెలియలా కదా, వారం తెలియలా, వర్జం తెలియలా, ఏం చేస్తున్నామో తెలియలా, ఏం తింటున్నామో తెలియలా, అదేదో అసలు ఏం తెలియకుండా అన్నీ జరిగిపోతున్నాయి ప్రతిరోజు. ఇవాళ ఏం వారం, ఇవాళ టైం ఎంత, ఇవాళ శనివారమేనా, ఇవాళ శనివారం గురించి నేను 5 సార్లు లెక్కేసుకున్నా. ఇవాళ రేపు శనివారమేనా, రేపు శనివారమేనా, రేపు వెళ్ళాలా తెలియక ఇదే డేట్ ఇద్దరు ఊరికి ఇచ్చాను నేను. ఇంకో డేట్ చెప్తా ఉంది, నేనేమి ఈ డేట్ని వేరే వాళ్ళకి ఇచ్చాను, మొత్తానికి మీరే గెలిచారు. సో అంటే మనకు తెలియకుండానే ఆ డేట్స్ అయిపోతాయి. ఒకళ్ళు అరణ్యంలో ఉన్నాడు వీడు కదా. సమాజంలో ఉంటే బూర మోగుతూ ఉంటుంది, సమాజంలో అజా పిలుస్తారు వాళ్ళు ఆరాధనకి, విశ్రాంతిని అని తెలియదు. ఇప్పుడు అరణ్యంలో ఉన్నాడు, తెలుసో తెలియదో పాపం కదా. కట్లు వేరుతున్నాడు అంటే ఎందుకు వేరుతున్నాడు కట్లు? ఖచ్చితంగా అప్పట్లో కట్టెలు వేరడం అంటే మనకు తెలుసు కదా, సారేపతి విధవరాలు పుల్లలు ఏరుతుంది. ఎందుకు పుల్లలు ఏరుతున్నావమ్మా నువ్వు? అయ్యా వెళ్ళి వంట. బట్ ఇది కట్టెలు వేరుతున్నా అంటే ఖచ్చితంగా పోషణార్థమై చేస్తున్నాడు కదా. సో విశ్రాంతి ఒక డెడికేషన్ పెట్టారు కదా, నువ్వే కదా ఒప్పుకున్నావు కదా, ఆ నిబంధనలోకి వచ్చావు కదా. అంటే నువ్వు ఇష్టపూర్వకంగా ప్రవేశించిన నిబంధనను నువ్వే వ్యతిరేకిస్తే మరణపాత్రుడవు అని చెప్పడం అన్నమాట. అంటే ఇవాళ సబ్బాతును పాటించకపోతే చంపుతున్నారా లేదా? ఇవాళ చంపకూడదు, ఇవాళ చంపకూడదు, కాన్స్టిట్యూషన్ లేదు ఇవాళ. ఇవాళ ఇది ఎప్పుడు చెప్పాను, BC 1490వ సంవత్సరం. కానీ ఇవాళ AD 2020 కాన్స్టిట్యూషన్స్ మారిపోయాయి. ప్రభుత్వ కాన్స్టిట్యూషన్ మారింది, దేవుని కాన్స్టిట్యూషన్ కూడా మారింది. పాత నిబంధన పోయింది, క్రొత్త నిబంధన కూడా వచ్చింది. ఇవాళ దీన్ని నువ్వు పాటిస్తానంటే కుదరదు మళ్ళా. సో ఇవాళ కండిషన్ ఏంటో, ఇవాళ విశ్రాంతి దినం ఏదో కదా. ఇవాళ విశ్రాంతి దినాలు కూడా మారినాయి. అప్పటి విశ్రాంతి దినం వేరు, ఇవాళ విశ్రాంతి దినాలు నీ క్యాలెండర్ని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ మతాన్ని బట్టి మారిపోయాయి. నీకు ఇది విశ్రాంతి దినం, నాకు ఇది విశ్రాంతి దినం కాదు కదా, మారిపోయినాయి పద్ధతులను బట్టి. కాబట్టి ఎవడి విశ్రాంతి దినం అంటే ఎవడు దేవుని ఆజ్ఞ పాటిస్తానని వానికి వానుగా దానికి కట్టుబడ్డాడో వాడు దాన్ని మీరితే వాడు బ్రతకడం దండగండి. సింపుల్ చెప్తాం కదా మనం, వాడు వేస్ట్ అండి బ్రతకడం. ఎవడు వేస్ట్?
ఎవడు వేస్ట్? దేవుని నిబంధనలో జీవిస్తానని తానే కట్టుబడి తానే మీరినవాడు ఎందుకంటే బ్రతకడం కదా. మనం అంటాం, ఈజీగా అంటాం అన్నమాట. బట్ దట్ ఈస్ హియర్ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్. ఒక నియమ నిబంధన దేవుని వాక్యానుసారంగా ఉంటారని నువ్వే వచ్చావు. ఎవడు రమ్మన్నాడు? వెళ్ళిపో. లోకానుసారంగా బ్రతికాయి, పాపంలో బ్రతికాయి, నిన్ను ఎవడో అబ్జెక్ట్ చేయడు. ఆ పాప ఫలాన్ని నువ్వే పొందుతావు. బట్ దైవిక నిబంధనలో ఉంటానని నీకు నువ్వుగా దేవుని ఆజ్ఞలోనికి వచ్చావు. నీవే మితిమీరితే దాంట్లో నీ ఎగ్జిస్టెన్స్ అవసరం లేదు. అర్థమైంది? ఇక్కడ మరణం అంటే రాళ్ళతో కొట్టి చంపటం కాదు. ఇక్కడ నీ ఎగ్జిస్టెన్స్ వలన ప్రయోజనం ఏమి? సో కాబట్టి ఈ 2020వ సంవత్సరంలో దేవుని ఆజ్ఞను మీరుతున్నప్పుడు అసలు ఆ దేవునిలో ఉండాల్సిన అవసరత నీకు, ఎందుకంటే నువ్వు కట్టుబడి ఉండలేవు. ఉండనప్పుడు నువ్వు దాన్ని విడిచిపెట్టడం చాలా అంటే ఇక్కడ ఏంటి, మనం ఈ వాక్యానుసారంగా బ్రతికే గుంపులో ఉండటానికి మనకి ఎలిజిబిలిటీ లేదు. ఇక్కడ మరణపాత్రుడు అంటే ఎక్స్కమ్యూనికేట్ అంటాం. ఇప్పుడు తర్వాత సమాజంలో కొన్ని పాత్రలు ఏమొచ్చినాయి నాకు బాగా తెలుసు. ఊరిలో వెలివేయడం విన్నారా? వెలివేత అంటే ఈ సమాజం యొక్క కట్టుబాటు నువ్వు మీరుతున్నావు కాబట్టి ఇప్పుడు కూడా అక్కడక్కడ వింటుంటాం మనం. ఇప్పటికి కూడా అక్కడక్కడ కొన్ని విలేజెస్ కొన్ని చోట్ల వింటుంటాం, కొన్ని ట్రైబ్స్లో వింటుంటాం కట్టుబాట్లు. సో ఇవాళ మన విశ్వాసంలో కూడా ఉంది. ఈ విశ్వాసానికి తగినట్టుగా నువ్వు ఉండకపోతే ఈ విశ్వాసంలో నువ్వు దండగా. ఇట్ ఈస్ బెటర్ టు గెట్ అవుట్. అందుకే వాక్యం అంటుంది, నేను నా నోట్లోంచి నిన్ను ఉమ్మివేయ. అర్థమైంది? ఇప్పటి కాన్స్టిట్యూషన్ ఇది. అప్పుడేమో రాయి పెట్టి కొట్టివాడిని, కానీ ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఏంటి? మనం కాంట్రీ చుమ్ముతామే, వీడితో స్నేహం నాకు వద్దని. ఇప్పుడు అక్కడ ఉమ్మితే కూడా కరోనా వస్తుంది. ఇప్పుడు కాంట్రీ చుమ్మినా కరోనా వస్తుంది. కాంట్రీ చుమ్మేటప్పుడు ఎంత చెక్ తీసుకొని ఉమ్మేస్తాం కదా. సో దిస్ ఈజ్ అప్లికబుల్ ఫర్ టుడే. సో కాబట్టి మన జీవితంలో మనం నేర్చుకోవాలా ఈ కట్టుబాటు క్రమంలో. చేయాల్సిన పనులు పొరపాటును చేస్తే ప్రాయశ్చిత్తం చెల్లించుకోవడం, కావాలని చేస్తే శిక్షకు నిలబడటం చాలా. సో కాబట్టి ఈ భాగాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ దానికి ఒక సింబల్ ఇచ్చాడు. ఎవరు దీనికి సింబల్ అంటే వాళ్ళ వస్త్రానికి నీలి వస్త్రాన్ని కట్టుకుంటారు. ఇది మాస్క్ పెట్టుకోవడమే సింబల్. ఇవాళ సూత్రం ఏంటంటే నీలి మాస్క్ పెట్టుకున్నారండి. నీలి మాస్క్ వాడుతున్నారు చాలామంది. ఖర్చీపులు కూడా వాడతాం మనలాంటి పేదవాళ్ళు. ఏం చేద్దాం, నాకు ఎవరు ఇచ్చారు, ఇది వాడుతున్నాను నేను. ప్లాస్టిక్ మూత అంటే నేను కనపడాలి వాళ్ళకి, అది ఇచ్చారు నాకు. అంటే ఒక ఐడెంటిటీ. ఆడవాళ్ళకి చీర కొంగులంటే భలే ఇష్టం కదా. చీర కింద చిరుగులోనా పర్లా, కొంగు బాగుండాలి కదా, కొంగుకున్న పట్టీ బాగుండాలి. గుర్తు నిజమేనా? ఈ బుద్ధి ఉందా మీరు? లేదా? నిజం ఒప్పుకోండి. చూస్తారు లేదు మీరు చీర అంచులు, పట్టీలు బోర్డర్లు చూస్తారు కదా. అదే చెప్పాడు ఈయన. పవిత్రమైన వస్త్రం లేదా పొరపాటు లేని జీవితం, దేవుని వాక్యానుసారంగా జీవించే వ్యక్తి ఎవడు అంటే వాని వస్త్రానికి నీలం రంగు పట్టి ఉంటుంది అన్నాడు. ధరించాలి. దట్ ఈజ్ సింబల్. పొరపాటు లేని జీవితం, మచ్చలేని జీవితం నేను బ్రతుకుతున్నాను అని చెప్పడం ఉద్దేశం ఏంటంటే, మరి మదర్ తెరిసే కట్టుకుంటుంది తెల్ల చీర నీలం పట్టి. మనకెందుకండి? అవసరమా? ఇప్పుడు పాస్టర్ గారులే కట్టుకోవట్లా, మనకెందుకండి? అంటే కేథలిక్ చర్చ్లో, కొన్ని చర్చెస్లో, కొన్ని మతాల్లో ద సేమ్ శారీ. ఇవాళ హాస్పిటల్స్లో పనిచేసే నర్సెస్ వాళ్ళు సేమ్ శారీ, సేమ్ డ్రెస్, అంటే రికగ్నైజ్డ్ డ్రెస్. అంటే దేవుని వాక్యానుసారంగా జీవించే వాళ్ళకు ఒక డ్రెస్. నేను కూడా చర్చిలో ఉన్నప్పుడు ఒక డ్రెస్ వేస్తాను. అంటే అక్కడ మాత్రమే శుభ్రంగా ఉండి ఇక్కడ ఉండకూడదనే. సో చాలామంది దైవజనులు రెగ్యులర్గా కూడా వేసుకొని తిరుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ కేథలిక్ పాస్టర్ గారు ఉన్నారు, రెగ్యులర్గా ఆయన వేసుకొని తిరుగుతారు. అంచుకి ఏం చేస్తాడట? నీలం రంగు సూత్రం పట్టి, దాని అంచులు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అంచు. ఎందుకు స్త్రీలు అంచులకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారంటే, పౌట్ అంచులు ఏదంటారు
పౌటంచులు కుర్చీలకు ఇంపార్టెన్స్ తెగిచ్చేస్తారు. ఆ నీలం నీలో ఉన్న ప్రేషియస్ లైఫ్ గుర్తు, పవిత్రతకు గుర్తు, స్వచ్ఛతకు గుర్తు. అందుకనే ఒక స్త్రీ గబగబా వెళ్ళి యేసుప్రభు వారి అంచు పట్టుకుంటే చాలే నేను బాగుపడిపోతాను. అర్థమైంది ఇప్పుడు? అంచెందుకు పట్టుకుందా? అంచెందుకు పట్టుకుందా ఆవిడ? పవిత్రుడైన వ్యక్తి ధరించే వస్త్రానికి ఆ నీలపుట అంచు ఉంటుంది. అంటే నా ఎరా చెప్పానే, ఈయన పవిత్రమైన వాడు, ఈయన ముట్టుకుంటే, ఈయన అనలోకి వేస్తే ఆయన పవిత్రత నాకు కూడా వస్తుంది. రాకండి, కరుణ వస్తుంది. ఇప్పుడేమొస్తుంది? అందుకే అక్కడి నుంచి మొదలుపెట్టా మీకు. ఇప్పుడు నా హద్దులోకి వస్తే ఏమొస్తుంది? కరుణ వస్తుంది. అదే పవిత్రుడైన వ్యక్తి యొక్క అరాలోకి మీరు వచ్చి ముట్టుకుంటే ఏమొస్తుంది? స్వస్థత. సో కాబట్టి ఈ అధ్యాయంలో ఉన్న ఆ విధానం అన్నమాట, తెలియక చేసిన దానికి ఒక ప్రాయశ్చిత్తం, తెలిసి చేసిన దానికి ఒక ప్రాయశ్చిత్తం, తెలిసి తెలియక అయోమయంగా ఆ శిక్షను అనుభవిస్తూ ఉన్నప్పుడు, ఆ పెయిన్, ఆ రక్తస్రావం ఆమె అనుభవిస్తూ ఉన్నప్పుడు, ఏదో పొరపాటు వలన వచ్చింది ఆ ప్రాబ్లం, అది ఆజ్ఞాతిక్రమం వలన వచ్చిన ప్రాబ్లం. గవర్నమెంట్ వల్ల ఆజ్ఞ అతిక్రమించిందా, లేదా దేవుని ఆజ్ఞ అతిక్రమించిందా, దేహపు ఆజ్ఞ అతిక్రమించిందా, అది ఆవిడకే తెలుసు. బట్ సమాజం నుంచి వెలివేయబడింది. అటువంటి రక్తస్రావం కలిగే స్త్రీ సమాజంలో ఉండకూడదు. ఇన్ఫెక్టెడ్ ఉన్నవాళ్ళు సమాజంలో ఉండకూడదు. తప్పు చేసేవాడు సమాజంలో ఉండకూడదు, జైల్లో ఉండాలా. కానీ సమాజంలో ఉన్నాడు. అది పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? నీలి వస్త్రపు చెంగు ఉన్న వారిని ముట్టుకోవాలి. అది క్రీస్తు అని చెప్పింది క్రొత్త నిబంధన గ్రంథం. అది నీవు కావాలి అని చెప్తోంది ఈనాటి మన ఈ ఆధ్యాత్మిక అధ్యయన కేంద్రం. ఆ నీలి వస్త్రం నీకు ఉండాలి. అనగానే షాప్కి వెళ్ళి తెల్ల చొక్క కొనుక్కొని నీలి అంచు కట్టుకొస్తారేంటి? మీ పాస్టర్లు అప్పుడప్పుడు వేసుకుంటాం ఆ నీలి క్లాత్లు అన్నీ మేము వేసుకుంటాం కదా. అది కాదు, జీవితంలో ఉండాలి ఆ నీలి గుణం. సో కాబట్టి ఈ అధ్యాయం మనకి ఏం నేర్పిస్తుంది? ఆ హద్దుల్లో మనం ఉండడం నేర్చుకోవాలి. ఆ ఆధ్యాత్మిక హద్దులో మనం ఆ నీలి గుణాన్ని మనం అలా సంక్రమించుకోవడానికి పరిశుద్ధాత్ముడు మనం బలపరిచి సిద్ధపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. సకల ఆశీర్వాదములకు కారణమవుతాయి. ప్రారంభించు.